ఆ గదులు ఐస్లా గడ్డకట్టుకుపోయేవి. పైగా అక్కడ ఎలాంటి హీటర్స్ ఉండేవి కావు. ఆ చిన్న గదుల్లో డజన్ల కొద్దీ ఖైదీలను జంతువుల్లా ఇరుకిరుగ్గా కుక్కి పడేశారు. కడుపు నింపుకోవడానికి రోజూ నీళ్లలాంటి సూప్, కొద్దిగా డ్రై బ్రెడ్ మాత్రమే ఉండేది. ఒక సైనికుడు ప్రాణాలతో ఉండాలంటే ఆ ఫుడ్ ఏమాత్రం సరిపోదు. వాళ్ల శరీరాలు అస్థిపంజరాల్లా మారుతున్నాయి, కానీ వాళ్ల బుర్ర మాత్రం పాదరసంలా పనిచేస్తోంది. ఆ జైలు సెక్యూరిటీ ఎంత భయంకరంగా ఉండేదంటే దాని గురించి ఆలోచిస్తేనే వణుకు పుడుతుంది. మందపాటి డబుల్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. వాచ్ టవర్ల మీద ఎప్పుడూ మెషిన్ గన్స్తో ప్రమాదకరమైన జర్మన్ సైనికులు డేగ కాపలా కాస్తున్నారు. రాత్రి కాగానే పవర్ఫుల్ సెర్చ్ లైట్లతో క్యాంప్ మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. జర్మన్ సైనికులు భూమి కింద సిస్మోగ్రాఫ్, మైక్రోఫోన్ సెన్సార్లు అమర్చారు. ఎవరైనా కింద సొరంగం తవ్వడానికి చిన్న ప్రయత్నం చేసినా ఆ వైబ్రేషన్ వాళ్ళకి తెలుస్తుంది. అన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ ఖైదీలు ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. రోజర్ బుషెల్ అందరినీ ఒక చోట చేర్చి ఒక షాకింగ్ ప్లాన్ చేశాడు. వీలైనంత ఎక్కువ మంది జర్మన్ సైనికులను తమను పట్టుకునే పనిలో ఇరికించి శత్రువులకు భారీ నష్టం కలిగించాలన్నది అతని ఆలోచన. చూస్తుండగానే ఈ మెగా ప్రాజెక్టులో దాదాపుగా 600 మంది ఖైదీలు చేరారు. సెక్యూరిటీ కళ్ళుగప్పి ఒకేసారి 3 వేర్వేరు సొరంగాలు తవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ 3 సీక్రెట్ సొరంగాలకు టామ్, డిక్, హ్యారీ అని తెలివిగా పేర్లు పెట్టారు. బ్యారెక్లో ఉన్న స్టవ్, ఖైదీల మంచాల కింద నుంచి ఎవరికీ అనుమానం రాకుండా పనులు మొదలుపెట్టారు. స్పూన్లు, ఖాళీ టిన్ డబ్బాలు, దొంగిలించిన ఇనుపు ముక్కలనే పనిముట్లుగా మార్చుకున్నారు. భూమి కింద నుంచి వచ్చే వేలాది కిలోల మట్టిని బయటపడేయడానికి పెంగ్విన్ టెక్నిక్ అనే ఐడియాను వాడారు. తవ్విన మట్టిని ప్యాంట్ లోపల పెట్టుకుని జేబుల్లో నింపుకుని బయట గ్రౌండ్లో నడుస్తున్నట్లుగా సీక్రెట్గా వదిలేసేవారు. నడుస్తున్నప్పుడు వాళ్ళు అచ్చం పెంగ్విన్లలా కనిపించేవాళ్ళు కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. ఈ 3 హ్యారీ అనే సొరంగం అత్యంత విజయవంతమైంది. దీని పొడవు సుమారుగా 336 అడుగులు చేరుకుంది. జర్మన్ సెన్సర్లకు సౌండ్ వినిపించకుండా ఉండడానికి దీన్ని భూమికి దాదాపుగా 30 అడుగుల లోతులో తవ్వారు. ఆక్సిజన్ అందించడం కోసం పాత డబ్బాలు, చిరిగిపోయిన బట్టలు, మంచం పైపులను కలిపి ఒక అద్భుతమైన ఎయిర్ పైప్ తయారు చేశారు. వెలుతురు కోసం ప్రాణాలను పణంగా పెట్టి మెయిన్ సప్లై నుంచి వైర్లను దొంగిలించారు. మట్టి కూలిపోకుండా, సొరంగం మూతపడకుండా ఉండడానికి 4000కు పైగా మంచాలను, చెక్కలను వాడారు. ఈ సొరంగాన్ని సిద్ధం చేయడానికి దాదాపుగా 1 సంవత్సరం పాటు నరకం అనుభవించారు. ఇప్పటి వరకు ఆ భయంకరమైన సర్వైవల్ స్టోరీ మిమ్మల్ని స్క్రీన్ ముందు కట్టిపడేసినట్లయితే నా కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళితే, సొరంగం తవ్వే సమయంలో ఈ 600 మంది ఖైదీలు అనుభవించిన బాధ, భయం ఈరోజు మనం కనీసం ఊహించలేం. చాలాసార్లు పైనున్న మట్టి అకస్మాత్తుగా విరిగిపడి లోపల పనిచేస్తున్న ఖైదీలు కోరుకుపోయేవాళ్లు. అప్పుడు తోటి ఖైదీలు ప్రాణాలకు తెగించి వాళ్లను బయటకు లాగేవారు. మరోవైపు పైన క్యాంప్లో జర్మన్ గార్డ్స్కు లోపల ఏదో జరుగుతుందనే అనుమానం ఎప్పుడూ ఉండేది. అర్ధరాత్రి పూట బ్యారెక్లో ఉన్నట్టుండి భయంకరమైన తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తు వాళ్ల మొదటి సొరంగం టామ్ను ఒకరోజు జర్మన్ సైనికులు కనిపెట్టారు. పట్టుబడిన ఖైదీలను జర్మన్ గార్డ్స్ కూలర్ అనే చీకటి గదిలో